పేడ జిల్లా దుబ్బాక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఎవరికి వారు ఏదో ఒక సాకుతో దాటవేస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు నేతలు మూడు భిన్న ధృవాలుగా వ్యవహరిస్తోన్న క్రమంలో తమ సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదన్న ఆవేదన ప్రజల్లో ఉంది. అధికారులకు చెప్పినా ఆలకించడం లేదనే మాట వినిపిస్తోంది. దుబ్బాక జనం గోడుపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో దుబ్బాక నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రజల్లో చైతన్యం ఎక్కువ. సమస్యలపై నేతలను నిలదీస్తారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బలంగా ఉన్న నియోజకవర్గం సిద్దిపేట జిల్లాలో ఇదొక్కటే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దుబ్బాక మెదక్ లోక్సభ స్థానంలో ఉంది. బీజేపీ ఎంపీగా రఘునందన్ రావు ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 3 పార్టీలది 3 అధికార కేంద్రాలు. కానీ అక్కడి ప్రజల ప్రశ్న మాత్రం ఒక్కటే: అభివృద్ధి బాధ్యత ఎవరిది? తమ సమస్యలు పట్టించుకునేది ఎవరు అని అడుగుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు దుబ్బాకలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని కోరితే రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వం లేదని సమాధానం వస్తోంది. పరిపాలన పరంగా తనకు పరిమితులు ఉన్నాయని చెప్తున్నారనే మాట వినిపిస్తోంది. ఏ అభివృద్ధి పనిచేయాలన్నా నిధులు, ప్రభుత్వ అనుమతులు, శాఖల సమన్వయం వంటి అంశాలు కీలకంగా మారుతున్నాయని ఈ నేత నోటి నుంచి వినిపించే మాట. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు దగ్గర ఇవే అంశాలను ప్రస్తావిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలని సూచిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో ఓడిపోయిన దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరకు శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వ పదవి లేకపోవడంతో ఏమీ చేయలేని దుస్థితి. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలే ఉన్నాయని అంటారు. అందుకే సీఎంను కలిసిన వెంటనే పలు అభివృద్ధి పనులు మంజూరు చేశారు. కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే భవిష్యత్తులో తన పార్టీ బీఆర్ఎస్ అధినాయకత్వంతో సమస్యలు వస్తాయని ఆందోళన ఈ ఎమ్మెల్యేలో కనిపిస్తోంది. పైగా పార్టీ అత్యంత బలంగా ఉన్న జిల్లా కావడంతో అడుగులు ముందుకు పట్టలేదు. ఇక కేంద్ర పథకాలకు ఎంపీ రఘునందన్ రావు ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం తప్పనిసరి అవుతోంది. ఇది రాజకీయంగా ఇబ్బంది అని ఎంపీ భావిస్తున్నారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డికి పవర్స్ లేకపోవడంతో దుబ్బాక అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. మరోవైపు దుబ్బాక రాజకీయ ముఖ చిత్రంలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, స్కిల్ యూనివర్సిటీ కోసం 200 కోట్ల మంజూరుకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రయత్నించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీలు వేరైనా అభివృద్ధి కోసం సమన్వయం సాధ్యమనే సంకేతాలు ఇచ్చారు. ఇక మండల ప్రజా పరిషత్లకు ఎన్నికలు లేకపోవడంతో ప్రత్యేకాధికారాలు పాలనలో ఉన్నాయి. కానీ వారు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు లేకపోలేదు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇదే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో 45 రోజులకు ఒకసారి మండల సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. కానీ అధికార వ్యవస్థలో మార్పు వస్తుందా అన్నదే సందేహం. దుబ్బాకలో అభివృద్ధి జరగాలి అంటే రాజకీయాలకు అతీతంగా నేతల మధ్య సమన్వయం అవసరం. ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీరు, రోడ్లు, విద్య, వైద్యం, ఉపాధి వంటి సమస్యలను పరిష్కరించాలి. ఈ దిశగా నేతలు చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.